దయచేసి న్యూస్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే బ్యాక్గ్రౌండ్లో ఒక టైటిల్ పెట్టినాం. తెలంగాణ రాష్ట్రంలో మా అన్న రేవంత్ రెడ్డి గారి ఆస్థాన మీడియా ఉంది. వెలుగు పత్రిక కానీ, ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, లేదంటే దిశ పత్రిక కానీ, లేదంటే శనార్థి కానీ, ఈ 5 పత్రికలు ప్రధానంగా రేవంత్ రెడ్డి ఆస్థానంలో, రేవంత్ రెడ్డి కాంపౌండ్లో ఇలా కుక్కలుగా కనిపిస్తాను. నాకు గత 24 గంటలు లేదంటే 48 గంటలకు వెళ్ళి కామారెడ్డి, మెదకు ఆ సరిహద్దు ప్రాంతాల్లో వర్షాలు బీభత్సంగా పడతా ఉన్నాయి. దానికి పేర్లు అంటూ ఏమి లేవు, ఏ పేరైనా పెట్టుకోవచ్చు. అంత పెద్ద ఎత్తున వర్షాలు పడతా ఉంటే ఈ రాక్షసులు రాతలు రాస్తా ఉంటే రోత లెక్క అనిపిస్తా ఉంది. అసలు వర్షాలు పడి వరదలు వచ్చి ప్రజలు ఆగమవుతుంటే కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, ఎల్లంపల్లి ఒడిసింది, కాళేశ్వరం కూలిపోయింది అని చెప్పేసి ఇట్లాంటి నీచమైన రాతలు రాస్తావు. ఈ నీచమైన రాతలు రాసే ఈ పత్రికలు మరి నేనైతే విష పత్రికలుగా చూస్తా ఉన్నా. పత్రికలు చూస్తలేడు, విష పురుగులుగా చూస్తా ఉన్నా. అందుకే దానిపైన పోలింగ్ కూడా పెట్టిన. టైటిల్ ఏం రాయాలంటే రేవంత్ పత్రికలు కాదు, అవి విష సర్పాలుగా కనిపిస్తా ఉన్నాయి. ఒకసారి వార్తలకు పోతా, ఒక్క నిమిషం. ఇంకా ఈ వార్త, ఈ ఎంటైర్ వార్త వర్షం గురించి, వరదల గురించి, బాధల గురించి, కష్టాల గురించి రావాలి. కానీ ఈ దుర్మార్గులు ఎటువైనా సరే కేసీఆర్ అనే ఒక పేరు రావాలి, కేసీఆర్ అనే ఒక వ్యక్తిని బదనాం చేయాలి, తద్వారా ఎన్నికల్లో మేము ఓట్లు వేసుకోవాలనే ఒక రాక్షసానందం కనిపిస్తాము. ఇప్పుడు వార్తలు చూసిన తర్వాత దీని సంగతి చూద్దాము. వర్ష బీభత్సం అని రాశారు. కామారెడ్డి, మెదకు జిల్లాలో కుంభవృష్టి వచ్చింది. 50 ఏళ్లలో ఎన్నడూ లేనంత వాన, పోటెత్తిన వరద, చెరువులైన పట్టణాలు, తెగిన హైవేలు, తల్లడిల్లిన జనం, ఉత్తర తెలంగాణను ముంచెత్తిన వర్షాలు, 4 చనిపోయారు, 10 గల్లంతయ్యారు. అత్యధికంగా కామారెడ్డి జిల్లా ఆరుగొండలో 50 సెంటీమీటర్ల వర్షపాతం పడ్డది. రాజంపేట మండలంలో 12 గంటల్లో 40 సెంటీమీటర్ల నమోదైంది. పోచారం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద, బిక్కనూరులో దెబ్బతిన్న రైల్వే ట్రాకు, కొట్టుకుపోయిన వాహనాలు, కూలిన ఇండ్లు, చెరువులకు గండ్లు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ ఏరియల్ సర్వే. మరో 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వానలు, వాతావరణ శాఖ ఈ అన్ని విషయాలు చెప్తాం. ఇప్పుడు ఇంతవరకు బాగానే ఉంది. రేవంత్ రెడ్డి అంటే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసిండ. ఏరియల్ సర్వే చేసినప్పుడు ఏం చేస్తారా, అక్కడ వర్ష ప్రభావం ఏ రకంగా ఉంది, వరద విద్యుత్ ఏ రకంగా ఉంది, ఇక్కడ ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడతారు, ఆర్థిక నష్టపోయిరా, కుటుంబాలు ఆగమైపోయినా, ఈ అంశాలపై మాట్లాడతాం. అవునా కాదా? ఎవరైనా సరే మానవత్వం ఉన్న మనిషినే ఎవరైనా సరే ఏరియల్ సర్వే చేస్తే గదే మాడతారు. ఇంకోటి ఏరియల్ సర్వే మన ఏం చేసిండు, హెలికాప్టర్ వేసుకొని తిరిగిండు. ఇప్పుడు ఏదైతే కామారెడ్డి గురించి రాసిండో 50 సెంటీమీటర్లు 40 సెంటీమీటర్లు అని వర్షపాతం గురించి ఆ గడ్డ పైన అడిగే పెట్టలేమా అన్న. కామారెడ్డి అనే గడ్డ పైన అడిగే పెట్టకుండా ఇంత పలు రాతలు రాసిరు. సరే మరి ఏరియల్ సర్వే చేసిరు కదా, నేను కూడా మంచిగానే అనుకున్నా. ఇంకో ఇట్లా కాపాడట. ఇగో ఇది వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తున్న రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్, పిసిసి చీఫ్. ఇప్పుడు ఈయన హెలికాప్టర్ కెమెరామ్యాన్ పెట్టుకొని పోయిండు. కెమెరామ్యాన్ పెట్టుకొని మన ఫోటోలు చూపిస్తానికి తిరిగిరు అంతే. ఇంకా నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిన ప్యాలెస్లోకి వెళ్ళి, మరి ప్యాలెస్లోకి వెళ్ళి పొడిచింది ఉండాలి కదా, ఏం కనిపిస్తలేదు. ఈ రకంగా సర్వే చేసినట్ట. ఇట్లా రోడ్లు పక్కన వలిగిపోయినాయి, హైవేలు. కామారెడ్డిలో కొట్టుకుపోయిన నేషనల్ హైవే కొట్టుకుపోయింది. ఇంకో కామారెడ్డి మొత్తం ఇట్లా కనిపిస్తుంది. ఈ ఫోటో క్లియర్ పంపిస్తా ఉందా? మొత్తం వరదలనే, ఇంకా నీళ్ళలోనే ఉంది, ఇంకా చెరువుల నాంతా ఉంది. ఒక ఆయన పొడుమోగోడు, ఈయన మంత్రి, ఈయన ఎమ్మెల్యే, ఈయన మాజీ, ఈ 3 కలిసి నిలబడి చూస్తాను. నువ్వు అంటే మేధావులు ఎట్లుంటారని మీకు కనపడాలని చూపిస్తా అన్న. ఇంకో ఇట్లా ఒక గర్భిణీ బిడ్డ ఇట్లా తీసుకుపోయే ప్రయత్నం చేసిరు పోలీసు వాళ్ళు. ఇటు పోతే సిద్దిపేటలో నీట మునిగిన ఖాళీలు. ఇది సిద్దిపేట, ఇదేమో కామారెడ్డి, ఇదేమో సిద్దిపేట. రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేసి ఏం చేసింది తెలుసా? సరే ఇంతవరకు మంచిగానే ఉంది, మంచిగానే పని చేసింది అనుకుందాం, జరిసేపు అనుకుందాం. ఇంకో ఈ వార్త చూడ్రి. రాష్ట్రానికి ఎల్లంపల్లి గుండెకాయ.
కాంగ్రెస్ కట్టిన ఈ ప్రాజెక్టు గచ్చుకుంటే కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలింది సీఎం రేవంత్ రెడ్డి. మరి మీరు ఎట్లా కొడతారు, ఏం చేస్తారు, ఎట్లా నాశనం చేస్తారు ఈ ప్రభుత్వాన్ని మాకు తెలియదు. కానీ మీరందరూ గోచబడుతుంటే, మీరందరూ ఆత్మైపోతుంటే ఎల్లంపల్లి ఏమైంది, కాళేశ్వరం ఏమైంది, కేసీఆర్ లంగా కేసీఆర్ దొంగ. ఇప్పుడు ఒక సామెత ఉన్నదా, అత్త మంచిగా కోట్ల నిధులు చెప్పాలి. ఇలా అక్కడ దాని పేరు పోచారం ప్రాజెక్ట్ అంటే నిజాం ప్రభు కట్టినట్ట. మరి వీళ్ళందరూ ఈ కాంగ్రెస్ వాళ్ళు వారసులు అని చెప్పుకుంటారు కదా మీ దుర్కోలం అని. మరి వాళ్ళ వారసులు కట్టిన పోచారం అంటే నిలబడేదంట, గంజి పడ్డమని నిలబడదంట. దౌర్భాగ్యం ఏంటంటే ప్రజలు కష్టాలు ఎట్టున్నాయి, ప్రజలు బాధ ఎట్టున్నాయి, ప్రజలు ఎట్లా కోసపడుతున్నాడు మాట్లాడు ఒక ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే చేస్తే. ఎల్లంపల్లి మేము కట్టినాం కాబట్టి నిలబడ్డది, కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలిపోయింది అంటే ఇజ్జతి, మానవ, సిగ్గు, లజ్జ ఏమైనా ఉందనుకుంటారా ఆయన లోకం? ఏమన్నా నాకైతే అనిపిస్తలేదా? మీకన్నా అనిపిస్తే చెప్పురు నా కామెంట్ సెక్షన్ లో. సిగ్గుచేర ఉన్నాడు, కడుపు కన్నం తింటాడు, ఈ డైలాగ్ లా వాడరు. ఇది ఓ సమయం, ఓ సందర్భం ఉండాలి కదా. సచిన కాడికి పోయి ఇప్పుడు సావుకాడికి పోయి పెళ్లి డప్పు కొడతాడు. నాకేమో సచినోడికి పోయి వాడు సాగు బాధలు ఉన్నాడు, వాడి ఇంట్లో మనిషి చచ్చిపోయి వాడు ఏడుస్తుండు, వీడు వచ్చి పెళ్లి డప్పు కొడతాడు, వాడు తిడతారా తిట్టరా, మీరు ఏమని అంటారా అనరా నాకు చెప్పురి. ఈ దుర్మార్గుడు ముఖ్యమంత్రిగా ఉండి ఎక్కడ స్థానిక ఎన్నికల్లో కేసీఆర్కి ఓట్లు పడతాయని సచినోడికి ఆడికి పోయి పెళ్లి డప్పు కొడతాను. ఈ డప్పు గురించి నేను ఏం చెప్పాలి? ఏం రాజ్యం ఇది? ప్రజలు ఉండాలా సావాలా? ఈ రాజ్యంలో మన వాడు సిగ్గుందా ఏమన్నా? ఈ పత్రికకు రాసినోనికి ఏమైనా సిగ్గుందా? చెప్పినోనికి ఏమైనా సిగ్గుందా? వీళ్ళు మనుషులా గాడుదులా? ఏం బాధలు పడుతుంటే ఏం రాతలు రాస్తున్నారు ఆయన మీరు? నేను నిన్న చెప్పిన ఈ కిరాతకులు ఇట్లనే రాస్తారని. నిన్న సాయంత్రమే నేను చెప్పిన ఈ దుర్మార్గుల రాతలు ఇట్లనే ఉంటాయి, రాక్షసుల కంటే హీనంగా రాస్తారు రాతలు. మానవ మృగాలే కనిపిస్తాను ఈ పత్రికలు. మరి వీటి విష పత్రికలు అనపోతే ఏమంటారా? విష సర్పాలుగా నేను చూస్తా ఉన్నా ఈ పత్రికలన్నింటినీ. ఏదైతే రేవంత్ రెడ్డి ఎంగిల్ మెతుకులు తిని నడిపే పత్రికలున్నాయో అవన్నీ ఒక విష సర్పాలుగా చూస్తా ఉన్నా. ఇప్పుడు మాట్లాడడానికి సిగ్గు లేదు, రాష్ట్రంగానే సిగ్గు ఉండాలి కదా. అదే నేను జర్నలిజం చేస్తా ఉన్నా, ఇది బ్రోకర్ పని కాదు. ఇది జర్నలిజం అంటే ఒక విలువలు ఉన్నాయి. నేను చేసేది బ్రోకర్ పని లేకుండా అనిపించాలి కొంచెం అన్న మనకి. ఇంకా చూడరా, ఇంకా మన బాధలు ఏం అవసరం లేదు, మన బాధలు మన గోసలు ఎంత ఏం అవసరం లేదు. ఈ మునగాని జోలి మాట్లాడతా చూడు. ఇంకా మేడిగడ్డ అన్నారు సుందిలో బ్యారేజీలో నీళ్లు నింపితే ఊర్లు కొట్టుకపోతాయి. ఒక పని చేయి, అలా ఎల్లంపల్లి కాడ 25-24 గేట్లు లేపినావు అన్నావు కదా, నీళ్ళు ఆపు ఒకసారి చూద్దాం. నువ్వు మొగడైతే మొనైతే నీళ్లు ఎల్లంపల్లి దగ్గర గేట్లు బంద్ చేసి నీళ్ళు ఆపోయా ఇంకా చూద్దాం. ఇప్పుడు కాళేశ్వరం ఇంకెందుకు నువ్వు? ఇంకా మేడిగడ్డ అంట నీళ్ళు అక్కడ కూలిపోతాయంట, అంతవరకు కూలిపోతాయి. ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పెట్టిన కాళేశ్వరం మొగోళ్ళు లెక్క నిలబడదు 20 నెలలు అయినా అని మనం పని లేదు. రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాను, కాళేశ్వరం మేడిగడ్డ అన్నారు సుందిలో నిలబడది మొగోళ్ళు లెక్క ఉందని చెప్తుండు. దద్దమ్మ అంటే నేనే ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే ఎల్లంపల్లి కాడ లేపిన గేట్లు మరి మీరు కట్టిన కాంగ్రెస్ లేపిన గేట్లు మరి కేసీఆర్ కట్టిన కాకుండా లేపాలి కదా. అయితే లేకపోతే గేట్లు అయితే మరి దాన్ని కూలగొడుతున్నాం అట్టన్న. ఇప్పుడు ఇక్కడ గేట్లు లేపలేదా? ఇక్కడ గేట్లు లేవన్నారు జర్రాగా. ఇంకో ఇక్కడ గేట్లు లేకుండా కట్టిండు మా నిజాం ప్రభు, మా సారు, మా దేవుడు, మా గురువు అంటారు. ఇప్పుడు ఇక్కడ గేట్లు లేవు, ఇక్కడ పైన కొరిలిపోతాయి. ఇక్కడ గంజి పడదా వాళ్ళేదా? ఇప్పుడు ఇదే రకంగా ఇప్పుడు గేట్లు లేకపోతే ఇక మేడిగడ్డ పైన నీళ్ళు పోతే పోవా? ఎల్లంపల్లి ఎందుకు లేపారు గేట్లు? నీళ్లు పైన పోతే నిండా నింజది మన కుండ లెక్క పుల్లు నింజని చూసినాకనే కదా గేట్లు లేపేది. ఈ సన్నాసికి చేసి చెప్పురా, బిఏ చదివిండు, తెలివి తక్కువ అయిపోయింది, మందిని ముంచే తెలివి ఎక్కువైంది, మంచి చేసే పని తక్కువైంది. ఏమి చదువుండ్రా ఆయన, నాకు పని చేయాలి పిచ్చుకుక్క లెక్క తిరిగిన 20 నెలలకి వెళ్ళి ఇవన్నీ ఉంచుతా ఊర్లలో పోతే ఊర్లో పోయే ధైర్యం లేదు, పామదులో వండుకున్నట్టు కావాలంటారు. ఏం చేయదుండ్రా అని చెప్పేసి తట్టిన కాడికి పోయి పెళ్లి డబ్బు కొడతాను ఈ సన్నాసి. ఈ సిగ్గు తట్టిన కాడులు రాసి పెట్టిన పేపర్ల. ఇక మూడింటిని ఒకే రకమైన డిజైన్ సాంకేతిక పరిజ్ఞానంతో కట్టారు. మేడిగడ్డలోని లోపాలే మిగతా 2 బ్యారేజీల్లోనూ ఉండొచ్చని నిపుణులు, అంటే కూలిపోతాయి అవి కూడా.
కులగొడ్రి అలా కూడా బాంబు పెట్రి అలా కూడా బాంబు పెట్రి ఏమైతే అని కులగొడ్రి జనం చేస్తే మీకేంది జనం చేస్తే ఏమైతుంది సస్సావని బలిసి ఓటేసి కదా మరి మనకు ఇంకా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై అసెంబ్లీలో చర్చిస్తామని వెల్లడి ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిశీలించిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఈయన పొడిచింది ఏందనుకుంటారు ఇప్పుడు ఏరియా సర్వే చేసిన మునగాడు మనం పొడిచింది ప్రజల కోసం కాదు ఎల్లంపల్లి ఎట్టుంది ఎల్లంపల్లి మా వాళ్ళు కట్టింది కాబట్టి మంచిగుందా లేదా అని చూసేస్తాను వేయండి అంతే ఏరియా సర్వే అంటే మరి అదే ఇంకా మరి నీకు వేరే అనుకోకరి ప్రజల కోసలు ప్రజల బాధలు ఏం పట్టవు ఇప్పుడు నాకు ఒకటి అనిపించింది ఇక్కడ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పైన అసెంబ్లీలో చర్చ పెడతా ఉంటారు కదా మరి చర్చ పెట్టాలంటే అవతల మాట్లాడాలి మీరు మాట్లాడాలి వాళ్ళు మాట్లాడాలి పాలేందో నీళ్ళేందో బయటపడాలి మీరేం మాట్లాడతారంట ఈ సన్నాసులేమో వాగుతారంట ఈ తెలితో ఒక దద్దమ్మలు ఏంది బిఏ చదివి మీ గుడంబ సెంటర్తో సోపర్ చేసిన సన్నాసులేమో మాట్లాడతారంట అసెంబ్లీలో 80,000 పుస్తకాలు చదివి లక్షల ఎకరాలకు నిలిచి లక్ష కోట్ల ప్రాజెక్ట్ మొగోడేమో పండుకోవాలంటాడ ఆడ వండుకుంటానికి కొత్తగా కేసీఆర్ ఒకసారి వచ్చిపో కేసీఆర్ అని సన్నాసులు పేపర్ రాస్తారు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ బరోబరే మాట్లాడదాం భయ్ చర్చ పెడదాము మరి మాకు అసెంబ్లీలో ప్రజెంటేషన్కు అవకాశం ఇవ్వని వాళ్ళు అసెంబ్లీ స్పీకర్ గారిని విజ్ఞప్తి చేస్తే ఇయ్యరట అదే ఈ దత్త మాట్లాడే పత్తి మరలు ఇంటానికి రావాలా కేసీఆర్ ఈ మొగోళ్ళు మాట్లాడే మరల కోసం ప్రజలు నవ్వుతుర్రు ప్రజలు కాగరి చుమ్ముతుర్రు మీ కాంగ్రెస్ పార్టీ 65 మంది ఎమ్మెల్యేలు అడగాలి రేవంత్ రెడ్డి గారు అని ముఖాలు ఉంచుతారు మీ ముఖం పైన మీ పార్టీలో ఉంచుతారు ప్రజలు అవసరం లేదు ఇక్కడ ప్రతిపక్షాలు అవసరం లేదు మీ పార్టీలే నీ ముఖం పైన ఉంచుతామంటారు గంత దుర్మార్గంగా ఉంది నీ పరిపాలన ఇంకా సిగ్గు లేకుండా రాసుకుంటున్నాను ఇంకా నేను మొనగాని నేను పొడిచినా నేను బీకినా నేను కర్రలు కట్టినాను నన్ను ఒడిచింది ఏదో నువ్వు వీకింది ఏదో ఇట్లా చూస్తారు కదా లోకం సచ్చినోనికి ఆడికి పోయి పెళ్లి డప్పు కొడతాడు ఈ రాజ్యం పాడు కానీ రాజ్యం పేరు ఏం పేరు నాకు తెలియదు ఇంకా